Daily. Taste the Daily. నిమ్స్ ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి బాధితులు రోడ్డెక్కారు. తమకు చట్ట ప్రకారం రావాల్సిన పరిహారాన్ని అందించాలని జహీరాబాద్ ఆర్టీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. జహీరాబాద్ పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తమకు న్యాయం చేయాలంటూ రైతులు ర్యాలీ చేపట్టి నిరసన మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ 2013లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు. అనంతరం రెవెన్యూ అధికారులకు మెమోరాండం అందజేశారు. సైడ్ ఇవ్వండి, అంబులెన్స్ కానీ వేరే విషయాలు వస్తాయి. జిందాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం, జిందాబాద్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. జిందాబాద్ వ్యవసాయ కార్మిక సంఘం. మన జహీరాబాద్ లో ఉన్న నిమ్స్ లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు, ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలతో ఈరోజు నిమ్స్ కార్యాలయము అలాగే ఆర్టీఓ కార్యాలయం ముట్టడి ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మేము అడిగేది ఏమిటంటే చట్ట ప్రకారం 2013లో వచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు జరపండి. మీరు 2017-18లో వచ్చిన కేసీఆర్ గారి సవరణను అమలు జరుపుతామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా మోడీ గారిని అనుసరిస్తారా? కాబట్టి మోడీ గారి విధానాలను పక్కన పెట్టండి, కేసీఆర్ గారు తెచ్చిన సవరణలు పక్కన పెట్టండి, సోనియా గాంధీ గారు యూపీఏ తెచ్చిన 2013ని అమలు జరపండి. ఇది జరపకపోతే పాదయాత్రలు చేస్తాము, ధర్నాలు చేస్తాము. మీడియా ద్వారా చెప్పేది ఏమిటంటే పనులు జరగకుండా అడ్డుకుంటామని కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ ధర్నాన్ని చేపట్టాము.